రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. ప్రస్తుతం మనతో పాటు డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ప్రస్తుతం మనం హాట్ టాపిక్స్ ఉన్నాయి చాలా. అటు ఇండస్ట్రీకి సంబంధించింది అయ్యి ఉండొచ్చు, లేక రాజకీయాలకు సంబంధించి. ప్రస్తుతం మనం ఫస్ట్ ఒకటి తీసుకుందాం. ఒక పుకారు ఏంటంటే, ఈ మధ్య హీరోయిన్ గా పరిచయమైన నివేత పేతురాజ్ తనకి స్టాలిన్ కి అఫైర్ ఉంది అని, 50 కోట్ల విలువ గల బిల్డింగ్ ఉన్నారు దుబాయ్ లో అని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి తను కూడా ఇదంతా పుకార్లు, నాకేం సంబంధం లేదు అని చెప్పేసి కూడా అన్నారు. ఇలాంటి పుకార్లు పుట్టించకండి అని కూడా అన్నారు. దీని గురించి మీరేమంటారు? జనరల్గా మీరు స్టాలిన్, చిన్న కరెక్షన్, ఉదయనిధి స్టాలిన్ కదా? ఉదయనిధి స్టాలిన్. మీరు స్టాలిన్ అన్నారు. ఉదయనిధి స్టాలిన్ స్టిల్ యంగ్ ఫెలో కాబట్టి ఎఫ్ఐఆర్ ఉండడం అనేది పెద్ద న్యూస్ కాదు. వీడికి వ్యవసాయ ఎఫ్ఐఆర్ లేదు, చాలా మంచి పొలిటీషియన్ న్యూస్ అది కదా. ఈ రోజులు ఎఫ్ఐఆర్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు? సంబడి షుడ్ బి దేర్. ఆ అమ్మాయి అతనికి నచ్చి ఉంటుంది. ఆ అమ్మాయి ఇప్పుడు అంది కదా, నేను అలా కాదు, నేను చాలా శ్రేష్టమైన వ్యక్తిని అని అంటది. ప్లస్ ఏమో నాకు ఎటువంటి ఎఫ్ఐఆర్ లేవని అంటది. ఎవరైనా కూడా మన దాన్ని కన్ఫర్మ్ చేయలేము. కానీ అలాగే ఎందుకంటారంటే, బికాజ్ ఆ అమ్మాయికి ఏం అవ్వదు, అతని కెరీర్ దెబ్బతింటది. పొలిటికల్ కెరీర్ యాజ్ ఇట్ ఈస్. గానే తమిళనాడులో బీజేపీ ఈజ్ అటాకింగ్ దెమ్. ప్రతి ఎఫ్ఐఆర్లో అటాక్ చేస్తున్నారు. అన్నామలై కుప్స్వామిని, ఎక్స్ కాప్ అతను, ఎక్స్ ఐపీఎస్. సో వాళ్ళు ఏ మాత్రం చిన్నది ఉన్నా కూడా మైన్యూట్గా చూపిస్తున్నారు. ఎందుకంటే ఏదో విధంగా పడగొట్టాలని. దేశంలో అన్ని స్టేట్లు ఒక ఎత్తు అయితే తమిళనాడు ఒక ఎత్తు. వాళ్ళు ఎప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ రెండు పార్టీల మధ్యన జరుగుతూ ఉంటుంది. ఏఐడిఎంకే డిఎంకే. దాన్ని తట్టుకోగలిగిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి అంటే జయలలిత. ఆమె ఎంజీఆర్ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మొత్తానికి సాధించింది. పాపం పోయారు కానీ చెప్తున్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా మోస్ట్ ఫ్రాడ్యులెంట్ స్టేట్ అది. ఆంధ్రప్రదేశ్ అంతే, తెలంగాణ అంతే, ఫ్రాడ్యులెంట్ చీఫ్ మినిస్టర్స్. సో అక్కడ వాళ్ళ అబ్బాయికి ఎఫ్ఐఆర్ ఉండడం అనేది, అందులో సినిమా ఫీల్డ్లో ఉన్నాడు అతను. రెడ్ జైంట్ అని పెద్ద మంచి సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు. రెడ్ జైంట్ అని వాళ్ళు ఆల్మోస్ట్ 60% సినిమాలు వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇంకా ఏమైనా 1 or 2 ఉంటే సన్ టీవీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ బంధువులే. వాళ్ళ కరుణానిధి గారు సిస్టర్ హస్బెండే మురసోలి మారన్. వాళ్ళ అబ్బాయిలే వీళ్ళు, కళానిధి మారన్ అండ్ దయానిధి మారన్. వాళ్ళు పెట్టిందే సన్ టీవీ. ఊరినే ఒకసారి చెప్పేస్తే మన వాళ్ళు కూడా అర్థం అవుద్దని. సో ఇప్పుడు వాళ్ళకి వారసుడు ఎవరు? స్టాలిన్ మొట్టమొదటి భార్య కొడుకు ఉదయనిధి స్టాలిన్. ఆయనకి 2 భార్యలు, పక్క పక్కనే ఉంటాయి ఇళ్ళు కూడా, అక్కడ వేలాచేరులో అక్కడ ఉంటాయి. సో ఇప్పుడు అక్కడ చాలా బజ్గా ఉండే 2 టాపిక్ల్లో ఇది ఒక టాపిక్. ఏదో విధంగానే కాదు, వాళ్ళు చేసే ఎన్నో 3,000 కోట్లు ఎంతో కొట్టేశారు ఈ మధ్యన. సో అది కూడా అన్నామలై ఈజ్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇట్ అవుట్. అంటే ఏదో విధంగా సౌత్లో పాగా వేయాలని చెప్పేసి మోడీ గారు, అమిత్ షా వీళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్ ప్లాన్ చేస్తున్నారు. అది సక్సెస్ఫుల్ అవుతారు. రావడం కూడా మంచిదే. ఎందుకంటే హిందూయిజం మీద వాళ్ళు అటాక్ చేయటం ఇవన్నీ కూడా చాలా అకృత్యాలు చేశారు. అంటే డిఎంకే అంటే ఎక్కడికి దేవుడిని నమ్మరు. ఎందుకు స్టాలిన్ గారి భార్య ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ అమ్మే గుడికి వెళ్తారు రోజున. అదొక పార్టీ గురించి ఆ హిపోక్రసీ ఉంటుంది అనమాట. ఇతనికి ఎఫ్ఐఆర్ ఉందనటంలో పెద్ద ఆశ్చర్యకరమైన విషయం లేదు. ఒక పాపులర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే అతనికి ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది. ఆ అమ్మాయిని అడిగితే దొంగతనం చేసావంటే నేను చేశాను సార్ అంట కదా. అందులో దొంగతనం ఏం కాదు, జస్ట్ అన్ ఎఫ్ఐఆర్. ఒక 50 కోట్లు పెట్టి కొనిచ్చాడంటే వాళ్ళ లెవెల్కి, ఆ అమ్మాయి లెవెల్కి చాలా ఎక్కువ, వీళ్ళ లెవెల్కి చాలా తక్కువ. అది దుబాయ్లో ఇప్పుడు ఇండియన్ పీపుల్, ఇండియన్ స్టార్ వార్డ్స్, ఇండియన్ మన స్టార్స్, ఎస్పెషలీ మలయాళీస్కి అందరికీ ఉన్నాయి అక్కడ. మమ్మూటికి వీళ్ళందరికీ కూడా విల్లాస్ ఉన్నాయి, పెద్ద పెద్ద విల్లాస్. ఇక్కడ కూడా పెద్ద మార్కెట్ హైదరాబాద్లో. ఎవరి నవ్వండి తాజ్ కృష్ణకు వచ్చి వాళ్ళు ప్రాపర్టీ ఎగ్జిబిషన్ పెడుతున్నారు. అంచేత అక్కడ విల్లా కొనివ్వడం అనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు, పెద్ద న్యూస్ ఏం కాదు. యాక్చువల్ నా ఉద్దేశం ప్రకారం ఆడికి ఏ అఫేర్ లేదు, చాలా శ్రీవైష్ణవుడు, చాలా మంచివాడు అంటే న్యూస్ అది. నేను ఏదో ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మొన్న వేరే ఛానల్ చెప్పాను. సరదాగా ఏదో సినిమాలో జయమాలిని గుర్రవెక్కి వెళ్తుందండి, న్యూస్ రాయమంటారా అంటాడు అనమాట. కొడతాడు ఎడిటర్. జయమాలి హార్స్ ఎక్కి గుర్రవెక్కి వెళ్తా న్యూస్ ఎడరా, గుర్రం జయమాలి ఎక్కితే న్యూస్ కానీ అంటాడు అనమాట. అదే అలాగా సినిమా వాళ్ళకి ఎఫ్ఐఆర్ లేదంటే, సినిమా వాళ్ళు ఏంటి సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరికైనా ఇప్పుడు డబ్బు ఉన్న వాడికి ఎఫ్ఐఆర్ లేదంటే ఇట్స్ పెద్ద న్యూస్. అది ఎఫ్ఐఆర్ ఉందంటే న్యూస్ కాదు. అంటే ఇది న్యూస్ కాదు, కానీ వాళ్ళ మీద డెఫినెట్గా పాయింట్అవుట్ చేయాలి. కాబట్టి అన్నామలై ఇటువంటివన్నీ కూడా బయటకు పట్టుకొస్తారు, ఇంకా వస్తాయి. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా మూర్ఖత్వపు మనుషులు. డిఎంకే చాలా మూర్ఖులు.
ఎప్పుడైతే దైవికంగా దేవుణ్ణి నమ్మరో సో ఇటువంటివన్నీ వాళ్ళకి అవధులు ఉండవు టు డూ మిస్టేక్స్. ఇదంటే ఇదే కాదు, ఇది జస్ట్ హ్యూమన్ రిలేషన్స్లో ఒక భాగం. అది హ్యావింగ్ ఎన్ అఫేర్ నా విషయంలో నా పర్సనల్ వ్యక్తిగతంగా తప్పు కాదంటాను నేను. అంతే. అయితే సార్ ఇప్పుడు మనం అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కి సంబంధించి మాట్లాడుకుంటే ఒక 3 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి రామ్ చరణ్ ఇడ్లీ వడ సాంబార్ అని పిలవడం, అంటే ఆయనని షారుఖ్ ఖాన్ పిలిచారు. అది ఒక ఇష్యూ అయిపోయింది. ఏంటి అంటే సౌత్ ఇండియన్ మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు షారుఖ్ ఖాన్ అని చెప్పి, మీరేమంటారు? అది దెబ్బతీసే విధానం ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది యాక్చువల్గా. సౌత్ పీపుల్ అంటే మద్రాసీస్ అని వేరు ఢిల్లీలో, ఆల్ నార్త్ ఇండియా అంతా కూడా డిఫరెన్సియేషన్ ఉంది. అదొక ఇర్క్సమ్ ఫీలింగ్ అనమాట. మనకి ఇల్లు కూడా ఇచ్చేవారు కదా ఢిల్లీలో, సౌత్ ఇండియన్స్కి మద్రాసీస్ అనేవారు అనమాట. అది స్లోగా కొంచెం తగ్గుతుంది ఇప్పుడు. సినిమా ఫీల్డ్, సినిమా వారు ఎందుకంటే బాలీవుడ్ బాయ్కాట్ అని చెప్పేసి వచ్చి ఇప్పుడు సౌత్ ఇండియన్స్ ఆర్ డూయింగ్ వెల్. అందులో తెలుగు తమిళ వాళ్ళు బాగున్నారు సుభిక్షంగా. ఇక ఆల్ పాన్ ఇండియా మూవీస్ చేసేది వీళ్ళే కింద అయ్యారు వాళ్ళకంటే. ప్లస్ షారుఖ్ ఖాన్ డైరెక్టర్ కూడా అట్లీ కూడా మెడ్రాస్ నుంచి వచ్చినోడే. అంచేత అదేవిధంగా అమీర్ ఖాన్ కూడా మంచి మంచి సినిమాలు హిట్ అయినాయి కూడా సౌత్ ఇండియన్స్, ఎస్పెషల్లీ తమిళియన్స్. ఓకే, సో జనరల్గా ఇటు పక్క నుంచి వచ్చిన వాళ్ళని సాంబారే అంటారు. మన అనాలంటే హైదరాబాద్ బిర్యానీ అనాలి. ఇప్పుడు హైదరాబాద్లో ఉంది కాబట్టి హైదరాబాద్ బిర్యానీ అగైన్ రిప్రజెంట్స్ ముస్లిమ్స్. అది ఇస్లామిక్ డిష్ అది కదా, చాలా ఫేమస్ వాళ్ళు యాక్చువల్గా. బిర్యానీ బైంగన్ కుర్మా ఇది అంటారు కదా. సో అలాగా ఇప్పుడు దీన్ని అల్లగారు కాబట్టి సౌత్ అనగానే ఒక మద్రాసీస్ రిప్రజెంట్ చేసేది సాంబార్ ఇడ్లీ. ఢిల్లీలో కూడా చాలా మంది శరణాభవన్ అని హోటల్ ఉంటుంది, దగ్గర సాంబార్ ఇడ్లీ తింటారు. ఇట్స్ వెరీ ఫేమస్ డిష్. ఫారినర్స్ ఈ రోజున పాండిచ్చేరిలో చూస్తూ ఉంటే వాళ్ళు ఏదర్ దే ఈట్ నాన్ వెజిటేరియన్ ఆర్ సాంబార్ ఇడ్లీ. సంచేత తప్పు ఉద్దేశంతో మటుకు అని ఉండడు. అని ఉంటే ఇతను పైకి ఎదుగు డ్యాన్స్ చేస్తాడు. ఆ అమ్మాయి ఏదో కావాలని ఆ అమ్మాయి హట్ అయి ఉంటుంది. మెహర్బానీగా వాళ్ళ బాస్ దగ్గర, ఉపాసన దగ్గర మార్కులు వేసుకోవడం కోసం ఇలాగంటాడు మన బాస్ హస్బెండ్ని అని చెప్పేసి అనేది అదొక పెద్ద ఇదవుద్ది అనేది తెలుసు అమ్మాయికి. అదేదో పెట్టింది యాక్చువల్గా, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. వాళ్ళ ఉద్దేశపూర్వకంగా అంత పెద్ద ఫంక్షన్లో 1200 కోట్లు ఖర్చు పెట్టి అందరినీ పిలుస్తూ, సినిమా వాళ్ళని కూడా సెలబ్రిటీగా పిలుస్తూ, మేబీ కొంతమంది డబ్బులు కూడా ఇచ్చి పిలిచి ఇంత చేసిన దాంట్లో డెఫినెట్గా ఇటువంటివి చేస్తారని అనుకోను. బికాజ్ ఇట్ విల్ బికమ్ అన్ అన్ప్లెజెంట్ అట్మాస్ఫియర్ కదా, అశాంతిగా అవుద్ది ఇటువంటిది. అక్కడ పైకి వెళ్ళాలి, ముగ్గురు డ్యాన్స్ చేశారు కదా. అలాగే తెలుగు సాంగ్కి డ్యాన్స్ చేయడం అనేది ఒక పెద్ద గ్రేట్. మరి ఆ ఉద్దేశంలో సాంబార్ ఇడ్లీ అని ఉంటారు, తప్పే ఉంది. ఇప్పుడు ఇతను వెళ్ళేదే ఇప్పుడు హాయ్ పాకిస్తానీస్ అన్నాడు అనుకో, ఇంకా పెద్ద గొడవ అవుతుంది కదా. అంచేత ఇక్కడ అది తప్పు ఉద్దేశంతో అన్నాడనమాట నేను అన్ను. ఒకవేళ అని ఉంటే క్షమాపణ అడిగితే మంచిది, ఎందుకంటే అది రేపు సినిమాలు ఆడవు. ఒక ఛానల్లో కూడా మొన్న అన్నాను నేను, లాల్ ఆ చెడ్డా ఏదో సినిమా వచ్చింది కదా అమీర్ ఖాన్ది, ఇది ఇక్కడ షూటింగ్ చేస్తూ అక్కడికి వెళ్ళి ప్రమోషన్ చేస్తున్నప్పుడు ఇస్లామిక్ ఇంట్లో భోజనం చేయడం, అక్కడ ఏదో పెద్ద లీడర్స్ కలవడం వచ్చింది. మొత్తం ఇవన్నీ వెరసి అమీర్ ఖాన్ని ఈజ్ ఎన్ ట్రైటర్, అంటే ఈజ్ నాట్ అన్ ఇండియన్, అదే అతనికి ఇండియన్ యాంటీ ఇండియన్ అంటే ముద్ర వేయటం వల్లనే అటర్ ఫ్లాప్ అయిపోయింది సినిమా. దాంట్లో మళ్ళా మన నాగ చైతన్య పెట్టారు, పాప అతన్ని పెట్టి అతను పెట్టమని అడగలేదు, పెట్టాడు. చౌతులు కూడా బాగా ఆడద్దని అది ఫైనల్గా లెగ్ కింద నిర్ణయించారు. ఆ లెగ్ ఈ లెగ్ కలిసింది. అదే సినిమా బాగుంటే ఏదైనా ఆడుతుంది యాక్చువల్గా. దానికి అల్లు అరవింద్ ప్రమోషన్ చేశారు, అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టుంటే ఏమీ వర్కౌట్ అవ్వలేదు. మంచి పబ్లిసిటీ చేశాడు కానీ అమీర్ ఖాన్ యొక్క ఆ కుటిలత్వపు ఇది వర్కౌట్ అవ్వలేదు ఇక్కడ. ఎందుకంటే అక్కడికి వెళ్తూ అవన్నీ వచ్చేసినాయి, జాగ్రత్త పడాలి. నువ్వు వేరే ఇస్లామిక్ కంట్రీస్ నేషన్కి వెళ్ళినప్పుడు ఆ ఉండే పిక్చర్స్ అన్నీ బయటకు వచ్చేసినాయి. బయటకు రావడం అంటే అతను కేర్ చేసుకుని ఉండడు యాక్చువల్గా. అది ఎప్పుడు కూడా ఇప్పుడు యాంటీ ఇండియన్స్ ఎవరన్నా ఉంటే, యాంటీ హిందూస్ ఎవరన్నా ఉంటే తట్టుకునే పరిస్థితిలో లేరు ప్రస్తుతం. మోడీ గారి గవర్నమెంట్, ఆర్ఎస్ఎస్, ఇది హై టైం. హిందుస్థాన్లో హిందూయిజం హ్యాస్ టు బి దేర్. అన్ని మతాలని గౌరవించే కంట్రీ ఏమన్నా ఉందంటే ఇండియాయే. మరి అటువంటి దాంట్లో వాళ్ళ యొక్క కేర్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పటికైనా హై టైం. హిందూయిజం హ్యాస్ టు బి ఒక పెద్దపీట వేయాలి అనుకునే టైంలో అమీర్ ఖాన్ పెద్ద పుడింగ్ లాగా అక్కడికి వెళ్ళి యద్వేషాలు వేస్తే సినిమా అటర్ ఫ్లాప్ అయిపోయింది, బస్ అయిపోయింది సినిమా. అదే పరిస్థితి షారుఖ్ ఖాన్ జరుగుతుంది కానీ నిజమైతే ఇది నిజం కాదు. ఇది అతను ఉద్దేశపూర్వకంగా అనలేదు. అయినా కూడా ఒక సారీ వాడేస్తే గొడవ ఉంది. ఐఎమ్ వెరీ సారీ, ఐ లవ్
రామ్ చరణ్ అంటే గొడవ వదిలిపోతుంది కదా. అంతే. అలాగంటే మంచిదని నా ఉద్దేశం మరి. బికాజ్ ఐ ఆల్సో లైక్ షారుఖ్ ఖాన్ ఫర్ మెనీ థింగ్స్. అతను వైఫై హిందూ కదా. అవును. ఇప్పుడు మనం అందరం యాంటీ ముస్లిమ్స్ ఏం కాదు కదా. ఈ ఇండియాలో ఒక్క చోటే మనం అందరూ కలిసిమెలిసి ఉంటాం. ఇన్ఫాక్ట్ ఐ ఇంట్రడ్యూస్డ్ అను మాలిక్స్ బ్రదర్ యాజ్ అ హీరో. ఐ ఇంట్రడ్యూస్ నాజర్ కోకిలలో. సో అసలు ఈ ఫీలింగ్ ఈ మధ్యన పట్టుకొస్తున్నారు. యాక్చువల్గాను పట్టుకొచ్చినప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఇడ్లీ సాంబారాన్ని ఇంకొక ఎవరన్నా అని ఉంటే, హిందూ యాక్టర్ అని ఉంటే పెద్ద గొడవ ఉండేది. వీళ్ళు అంటాం వల్ల చాలా ఎక్కువ చూపిస్తున్నారు. వాళ్ళు కూడా అటువంటి ఉద్దేశంతో డెఫినెట్గా ఉద్దేశం కాదు. రేపు ఎల్లుండి క్లారిఫికేషన్ కూడా ఇస్తారు. చూడండి, రామ్ చరణే ఇస్తాడు. ఈ అమ్మాయి కొంచెం అత్యుత్సాహంతో జబర్ హాసన్ ఎవరో ఉంది కదా, మేకప్ ఉమెన్, ఆ అమ్మాయి వాళ్ళ దగ్గర మెహర్బాని పేర్లు తెచ్చుకోవడం కోసం అలాగని ఉంటుంది.